హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహ అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా కోచ్ జై సింహ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీంతో సహా బస్సులో హైదరాబాద్కు బయలుదేరాడు. ఈ క్రమంలో బస్సులో మహిళా క్రికెటర్ల ముందే జయసింహ మద్యం సేవించగా వారి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జయసింహ మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. జట్టు నుంచి తప్పిస్తానంటూ క్రికెటర్లను బెదిరించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో జట్టుతో పాటే ఉన్న సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావు జయసింహను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మహిళా క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకోవడంలో హెచ్సిఏ ఆలస్యం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు మీడియాలో రావడంతో ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. మహిళల హెడ్ కోచ్ గా జయసింహను తప్పించింది. ఈ విషయంపై హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్పందిస్తూ కోచ్ జయసింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తామన్నారు. విచారణ ముగిసే వరకు అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.